తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు నష్టపోతున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశం నుంచి జూన్లో కురిసిన అరకొర వర్షాలు తప్ప నెల రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. జూన్లో కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల సాగు చేసిన వేరుశెనగ, కంది పంటలు 30 రోజులుగా వర్షం లేకపోవడంతో నిలువునా ఎండిపోయాయి. వర్షాభావ పరిస్థితులతో బోరుబావులు అడుగంటి పంటలు ఎండుతున్నాయి. మే నెలలో బోర్ల కింద సాగు చేసిన వేరుశెనగ మరో 25 రోజుల్లో చేతికొస్తుందని భావించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతులను తీవ్రంగా నష్టపరుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ముందు నుంచి హెచ్చరించినట్లుగానే జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షాలు తప్ప 30 రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలోని 31 మండలాలకు గాను 6 మండలాల్లో జూలైలో 12 మండలాల్లో 70%, 6 మండలాల్లో 59% లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 96% లోటు వర్షపాతం నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాలకు గాను 18 మండలాల్లో లోటు వర్షపాతం, 9 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. నెల రోజులుగా చినుకు రాలకపోవడంతో భూగర్భ జలాలు 40 మీటర్లకు పైగా లోతుకు దిగిపోయాయి. దీంతో చాలా చోట్ల బోర్లు అడుగంటి రైతుల కళ్ళెదుటే పంటలు ఎండిపోతున్న పరిస్థితులు అన్నదాతను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. 4 బోర్లు వేపించినాము, నీళ్ళు పడలేదు సార్. వానలాక ఎండిపోతుంటాయి సార్. ఎక్కడెక్కడో నీళ్ళు తెచ్చుకొని వేసుకుంటున్నాము, వాటికే కళ్ళలేదు సార్. చాలా కష్టంలో ఉన్నాం సార్. మేము వాన లేదు, ఏం లేదు, ఎండిపోతుంది సార్. ఇది 2 లక్షలు పెట్టుబడి పెట్టినా 20,000 కానీ రావు సార్. ఎట్లా సార్ మేము, మా పరిస్థితి ఎట్లా సార్? 2 బోర్లు వేసినాం సార్, 2 బోర్లు పడలేదు. మొన్న 4 బోర్లు వేసినాము, 4 బోర్లు పడలేదు, సుక్కు కానీ పడలేదు. 285 అడుగులు వేసినాను, 4 బోర్లు పడలేదు సార్. ఇంతకుముందు ఒకటే ఉంది సార్, 2.5 ఇంచులు వస్తుంది సార్. ఇప్పుడు 20 రాకుండా అయిపోయినాయి వాన లేక. ఎండిపోతుంది సార్. దీన్ని పెరుక్కునే కానీ అవకాశం లేకుండా ఉంది సార్. శనక్కాయ సార్ రేట్ ఎక్కువ తెచ్చుకొని వేసుకున్నాము, వస్తుందని వాన 20 రాకుండా ఉంది సార్. ఇప్పుడు వాన బోర్లు ఎండిపోయినాయి. ఇంకేం చేసేకి రాదు. ఇప్పుడు నడ మధ్య ఎక్కడ ఇడిసేకి రాలేదు. దానికి ఇంకేం లేదు, ఇంక అట్లా కబుర్ని నోట్లా చేసుకుంటున్నాం సార్. మధ్యలో బోర్లు ఎండిపోయినాయి సార్, తగ్గిపోయినాయి. ఇత్తనాలు 13,000 రూపాయలకి అట్లా ఇత్తనాలు తెచ్చినాము, ఇత్తనాలు వేసుకున్నాము. ఇంకా అన్నీ తగ్గిపోయినట్లే. ఇంకొక 20 దినాలు అయిపోయా. 20 దినాలకు ఇంక వాన వచ్చినా కూడా ఇంకేం పంట అంతా ఉన్నించి చెడిపోతుంది. అంతే వాన వచ్చినా ఇంక వాన లేక ఇది ఎండిపోయింది పరిస్థితి. అందరూ ఇంకా అంతా ఏడుతున్నాం సార్. ఇంకా ఉమ్మడి అనంతపురం జిల్లాల వ్యాప్తంగా సింహభాగం విస్తీర్ణంలో వేరుశెనగ సాగవుతోంది. ఈసారి ధరలు బాగా పెరగడంతో రైతులు బోర్ల కింద వేరుశెనగ సాగు చేశారు. మే నెలలో వేసిన విత్తనంతో మరో 25 రోజుల్లో వేరుశెనగ పంట చేతికి రానుంది. ప్రస్తుతం వేరుశెనగ ఓడలు దిగి గింజ తయారవుతున్న తరుణంలో బోర్లలో నీరు రాకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాయదుర్గం, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో బోర్ల కింద సాగు చేస్తున్న వేరుశెనగ ఎండిపోతోంది. ఏకంగా 30 రోజుల పాటు చినుకు రాలకపోవడంతో బెట్ట పరిస్థితులు తలెత్తి వేరుశెనగ కాయలకు నల్లమచ్చ తెగులు కూడా సోకుతోంది. 15,000 రూపాయలు క్వింటాలు శనక్కాయలు. అటు నుంచి ఇటుకు వచ్చేతలకే 14,000, 11,000 పైన అయింది. ఇది మరి ఇతర వేసేతలకి అంతా 60,000కి వచ్చింది. ఇప్పుడు చూస్తే బోర్లకి నీళ్ళు తక్కువ వస్తున్నాయి, వర్షాలు లేవు, చేనులు ఎండిపోతున్నాయి. అంతే నెల పైన అయింది, 1.5 పైన అయింది, 2 నెలల దాకా వచ్చింది. వర్షాలే లేవు. అందరి పరిస్థితి ఇదే పరిస్థితినా. నీళ్ళు కావడం లేదు. బుడ్డ చూస్తే కానీ ఊరలేదునా. అంతా టపక అంతా జొట్టబడిపోయినాయి. ఒక కింటా విత్తనాలు వచ్చేసి 11,500తో కొన్నాము ఆ రోజు విత్తనాలు. ఈరోజు 5 ఎకరాల విత్తనాలకి దాదాపుగా 1,30,000, 40,000 దాకా విత్తనాలు కొనడం జరిగింది. 80 రోజుల పంట సార్. ఇంకో 20 రోజులకు మేము పంట పీకడం జరుగుతుంది. పంట పీకడం టైంకి వానలు లేక శనక్కాయ చేనులు ఈ విధంగా ఎండిపోవడం జరిగింది సార్. ఈసారి ప్రతిసారి అంటే నీళ్ళు లేని చేనులకి, బోర్ లేని చేనులకి కంది వేరే ఇతర పంటలు వేస్తుండ్రు. ఈసారి మాత్రం వర్షాలు లేక అసలు పంటలే వేయలేదు సార్. ఇక్కడ పెట్టుబడి 50,000 పెట్టినాం సార్ విత్తనాలకి.
మరి మందులకి 5,000 పెట్టినాము. ఇంత ₹1,00,000 వస్తుంది సార్. మనకి పైరు ఎండిపోయింది, చెనక్కాయ వాన లేక, బోర్లో నీళ్ళు లేక ఎండిపోయింది. ఇదే 4.5 ఎకరాలు సార్. 2.5 లక్షలు ఖర్చు పెట్టినా సార్. ఇప్పటికే ఇంకేం లేదా, ఏమేమి చేతికే రా సార్. ఏమేమి లేదు సార్, గొడ్లకి ఇచ్చాల్సింది సార్. ఏటా జూలై 15 నాటికి 70% పైగా ఖరీఫ్లో విత్తనం వేసే రైతులు ఈసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీసం 30% విస్తీర్ణంలో కూడా విత్తనం వేయలేకపోయారు. అనంతపురం జిల్లాలో 24%, శ్రీ సత్యసాయి జిల్లాలో 22% విస్తీర్ణంలో మాత్రమే పంటలు సాగు చేశారు. వ్యవసాయ శాఖ నమోదు చేసిన విస్తీర్ణంలో 90% పైగా బోర్ల కింద సాగు చేసిన గణాంకాలే ఉన్నాయి. సాగు విస్తీర్ణం లెక్కలోకి వచ్చిన వేరుశనగ, కంది పంటలు కూడా ఎండిపోతున్నాయి.